स्वरूप, शक्ति स्वरूप, प्रेम स्वरूप मैं आत्मा हूँ। पवित्र स्वरूप, सुख स्वरूप, आनंद रूप मैं आत्मा। స్మృతి లేక జ్ఞాపకం దేన్నంటారు? యోగం, తపస్సు। समझ में आया? अभी आप पूछेंगे भाई जी सूक्ष्मतन कहाँ गया, प्रश्न आएगा। సూక్ష్మతనం ఎక్కడికి వెళ్ళింది అన్నది ప్రశ్న। देखो ब्रह्मा बाबा ने भी कहा, ब्रह्मा बाप भी शिव बाबा को याद करता है। బ్రహ్మ బాబా కూడా శివ బాబాని స్మృతి చేస్తారు। तो शिव बाबा बाप दादा ने भी श्रीमत दिया, बच्चे आत्मा समझ मुझ निराकार को याद करो। బాప్ దాదా కూడా మనకి ఏమని చెప్పారు అంటే, మీరు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ నిరాకార బాబాని స్మృతి చెయ్యండి। क्योंकि शिव बाबा ने कहा मैं पतित आत्मा को पावन करता हूँ। శివ బాబా ఏమన్నారు? నేను పతితాత్మల్ని పావనం చేస్తాను అన్నారు। लेकिन आज हमारे क्लास में बाबा के बच्चों में छोटे बच्चे भी है, बुजुर्ग भी है, गृहस्थी है, माताएं है, तो उनके लिए ऐसा निराकार को याद करना कठिन है। మనం బాబా పిల్లల్లో చిన్న పిల్లలు ఉన్నారు, అంటే మామూలు ముస్లిం వాళ్ళు ఉన్నారు, అందరూ అన్ని రకాల వాళ్ళు ఏసుల వాళ్ళు ఉన్నారు। కానీ అందరికీ కూడా నిరాకారంలో స్మృతి చేయాలంటే అది చాలా కష్టమే। क्योंकि बाबा का श्रीमत है जो पवित्र है वो योगी है, और जो योगी है वो पवित्र है। బాబా యొక్క శ్రీమతం ఏది అంటే, ఎవరైతే పవిత్రులో వాళ్ళు యోగిలు, ఎవరైతే యోగిలో వాళ్ళు పవిత్రులు। अभी आप पूछेंगे हम गृहस्थी है, अब क्या करें? तो सेकंड ऑप्शन भी है। तो पहले अशरीरी बनो, आत्मा का आवाज सूक्ष्म वतन में शिव बाबा इस धरती पर आया है, सूक्ष्म वतन में बाप दादा है। आप अशरीरी बनकर सूक्ष्म वतन में बाबा से रूरियान कर सकते हैं। అంటే అశరీరి అవ్వండి, ఇప్పుడు పవిత్రంగా ఉన్నామంటే అశరీరి అవ్వండి, ఎందుకంటే శివ బాబా సూక్ష్మవతంలో బ్రహ్మ బాబాలోకి వస్తారు, కాబట్టి మీరు కూడా అశరీరి అయి సూక్ష్మవతంలో బాబాని बाप और दादा, బాప్ దాదా दोनों है, वहां भी कर सकते हैं, वो भी इक्वलेंट पावरफुल स्थिति है। అంటే ఇద్దరిది కూడా ఒకే సమానమైన స్థితి। लेकिन उसको कहते हैं अव्यक्त स्थिति चाहिए, దానికోసం కావాలి అవ్యక్త స్థితి కావాలంటారు। क्योंकि आत्मा के वाइब्रेशन ही ऊपर जाते हैं। ఎందుకంటే शरीर का समझकर अगर कुछ करते हो विचार, वो हॉरिजॉन्टल जाते हैं, इधर ही जाते हैं। అంటే మనం ఎప్పుడైతే ఆత్మ అనుకుంటామో అప్పుడే మనం పైకి వెళ్ళగలుగుతాం। శరీరం అనుకున్నట్లయితే అది ఇక్కడే ఉంటుందన్నమాట, ఈ స్టేజ్లోనే మనకు ఉండిపోతుంది। इसलिए शास्त्रों में कहा विश्वामित्र ने इतनी तपस्या किया तो भी क्रोध को भी जीत नहीं सका। అంటారు కదా శాస్త్రాల్లో, విశ్వామిత్రుడు ఎంతో తపస్సు చేశాడు కానీ క్రోధాన్ని మాత్రం జయించలేకపోయాడు। तपस्या करने की, याद करने की विधि नहीं तो स्वामी विवेकानंद ने भी राजयोग सिखाया है, तो शिव बाबा के कौन सा राजयोग सिखाता है? అంటే తపస్సు చేసే విధి ఉంది, అయితే వివేకానందుడు కూడా రాజయోగాన్ని నేర్పించారు। కాబట్టి బాబా అంటారు, అయితే ఈ బాబా మనకి ఎలాంటి యోగం చేసే విధానం ఏంటి, తపస్సు చేయడానికి ఏం విధి? तब बाबा ने कहा बच्चे आप परम धाम में नहीं पहुंच सकते, इतनी ताकत नहीं है, इतनी प्योर शक्ति नहीं है, तो बाबा बच्चों के लिए नीचे आया है। तो कहाँ? सूक्ष्म वतन में, पहला, थर्ड साकार में, सूक्ष्म वतन में आज भी है। అంటే మొట్టమొదట మనకైతే అంత పవర్ లేదు పైకి వెళ్ళడానికి పరంధామంలోకి, కాబట్టి బాబా సాకారంలోకి వచ్చారు। అంటే ముందు ఎక్కడికి వచ్చారంటే సూక్ష్మవతంలోకి వచ్చారు, సూక్ష్మవతం నుంచి తర్వాతే సాకారవతంలోకి వచ్చారు, అంటే ఇప్పటికీ సూక్ష్మవతంలో ఉన్నారు। इसलिए आकारी, साकारी, आकारी, निराकारी, అందుకే సాకారి, ఆకారి, నిరాకారి మూడు స్టేజ్లు ఉన్నాయి అని। तो उस पहले हमको जब भी अमृत वेले शाम को जब भी योग में बैठते हो अशरीरी बनना जरूरी है।
కాబట్టి ఎప్పుడైనా మనం అమృత వేళ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, యోగంలో ఎప్పుడైతే కూర్చుంటామో తప్పకుండా శరీరి అవ్వాల్సి ఉంటుంది. और इसको भी 5 नाम है, एक ही नहीं. कभी कभी बाबा कहते हैं अशरीरी बनो, विदेही बनो, आत्म अभिमानी बनो, अव्यक्त बनो, देही अभिमानी बनो. ये सब एक ही है, अलग अलग नहीं. బాబా మనకి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్తారు. ఆ శరీరి అవ్వండి, విదేహి అవ్వండి, అవ్యక్తం అవ్వండి, ఆ శరీరి ఇలాగ బాబా మనకి ఎన్నో రకాలుగా చెప్తుంటారు. విషయం ఏదైనా సరే అన్నీ ఒకటే. अभी आत्म अभिमानी बनने की विधि बताया. ఆత్మ అభిమానిలు అవ్వండి అని కూడా అంటారు కదా. అయితే బాబా మనకి ఆత్మ అభిమానిలు అవ్వడానికి విధి చెప్పారు. आपके पास मोबाइल है, मेरे पास भी मोबाइल है, आप बात नहीं कर सकते हो. हम भी आत्मा, शिव बाबा भी आत्मा, बाप दादा भी आत्मा, लेकिन मेरा आवाज वहां कैसे पहुंचेगा? तो बाबा ने आके नंबर दिया, तो वो नंबर याद रखना चाहिए. आत्मिक स्थिति में स्थित होंगे तो आपके वाइब्रेशंस, विचार ऊपर जाएंगे. अगर आत्मिक स्थिति में स्थित नहीं हुए तो आप कितना भी योग लगाओ, 24 घंटा करो, आपके आवाज ऊपर नहीं जाते हैं. एक ही कंडीशन है. అంటే మీ దగ్గర సెల్ ఉంది, నా దగ్గర సెల్ ఉంది, కానీ మాట్లాడుకోలేం కదా సెల్లులు ఉంటే. అలాగే బాబాతో మనం ఎప్పుడైతే మనం బాబా దగ్గరికి చేరుకోవాలి అంటే, మన ఏదైతే మనం మాట బాబా వరకు చేరుకోవాలి అంటే ముందు మనకు కూడా ఏంటంటే నెంబర్ జ్ఞాపకం ఉండాలి. కాబట్టి బాబా అంటారు ముందు మిమ్మల్ని మీరు ఆత్మిక స్థితిలోకి తెచ్చుకోండి. అంటే ఆత్మిక స్థితిలో తెచ్చుకుంటే కానీ ఆ ధ్వని అన్నది అక్కడికి, ఈ మనసు యొక్క ధ్వని అక్కడికి చేరుకోదు. మీరు శరీరం అనుకుంటే అక్కడికి చేరుకోదు. కాబట్టి ముందు మనం ముందు ప్రిపేర్ చేసుకోవాలి, ఆ స్థితిలోకి రావాలి, ఆత్మ అన్న స్థితిలోకి. तो इसलिए जब भी योग में बैठते हो अशरीर बनो. प्रश्न दिया, पूछना मैं कौन, मेरा रूप, मेरे गुण, मेरे कर्म, मैं कहाँ से आया. ऊपर से, ऊपर क्या है? सूर्य है, चंद्रमा है, उसके ऊपर क्या है? सफेद प्रकाश तत्व है. वहां संपूर्ण ब्रह्मा बाबा है, उनके साथ निराकार शिव बाबा है. तब हम बाप दादा कहते हैं. दिखाई नहीं देता है, स्मृति है, समझ है, बाप दादा इधर है. और आप बाबा से बात कर सकते. बाबा आप कहते हो कि आपने आज मुरली में ये कहा, इसका अर्थ क्या है? तो बाबा ने कहा मैं बच्चों का टीचर हूं. बाबा मुझे ये बीमारी है, मैं किस डॉक्टर के पास जाऊं? तो बाबा से पूछो. हर चीज, कोई दुख, दर्द, बीमारी, कोई भी समस्या है तो बाप दादा से आप सूक्ष्मतन में बात कर सकते हैं. और बाबा हर बच्चों का सुनता है. అంటే మనం మొట్టమొదట నేను ఆత్మని, కానీ నేను ఆత్మని ఎలా ఉన్నాను, నా రూపం ఏంటి, నా యొక్క ఏదైతే నా రూపము, నా యొక్క గుణాలు, నా కర్తవ్యం, అంటే నేను ఎలా ఉన్నాను అన్నది ముందు మనం సెట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడ పైకి వెళ్ళాలి అంటే ఏముంది? ముందు సూర్యుడు, చంద్రుడు, ఆ తర్వాత ఒక ప్రకాశమైన తెల్లని ఏది సూక్ష్మవతనం. అక్కడ ఎవరున్నారు? బ్రహ్మబాబా ఉన్నారు. అయితే బ్రహ్మబాబాలో మళ్ళీ నిరాకార శివబాబా బ్రహ్మబాబాలో ఉన్నారు. అంటే మనం అక్కడికి చేరుకున్నాము. మనం అక్కడ మాట్లాడతాం బాబాతో మాట్లాడినప్పుడు మనం బాబా ఈ రోజున మురళీలో ఇలా చెప్పేవు కదా, అయితే ఇది ఏమిటి అని మనం బాబాని అడగచ్చు. అలాగే బాబాని మనకున్న ఏదైనా బాబాతో మాట్లాడుకోవచ్చు. ఒకవేళ నాకు బాబా ఆరోగ్యం లేదు, నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అలా ఏదైనా మీరు ఏం మాట్లాడాలన్నా బాబాతో అక్కడ మాట్లాడుకోవచ్చు. అన్నిటికీ మీకు అక్కడి నుంచి మీకు రెస్పాన్స్ అన్నది లభిస్తూనే ఉంటుంది. अगर एक समय पर आप ये भी नहीं कर सकते हैं तो तीसरा ऑप्शन है. तो बाबा ने कहा मैं साकार में भी आता हूं. तो बाबा के कमरे में बाबा का फोटो है, आप बाबा के कमरे में भी ही, लेकिन पहले अशरीरी बनना है, आत्मिक स्वरूप में रहकर कि बाबा इधर है, बाप दादा मेरे सामने है. और आपके दिल में कोई समस्या हो,
कोई प्रॉब्लम हो, कोई दुख हो, मुरली कुछ समझ में नहीं आया, कोई भी प्रश्न हो, बाबा के कमरे में आप पूछते हो, बाबा सुनता है, जवाब तुरंत देता है। लेकिन हम अशरीर स्थिति में नहीं होते हैं तो बाबा के वाइब्रेशंस कैच नहीं कर सकते। लेकिन बाबा किसी न किसी द्वारा आपको संकल्प निवारण देगा। आज नहीं, कल मुरली में देगा, परसों मुरली में देगा, लेकिन बाबा के कमरे में भी आप कर सकते हैं। तीसरा ऑप्शन है, అంటే సెకండ్ ఆప్షన్ అది కూడా చేయలేము. అంటే ఇంకా మూడో విధానం అంటూ ఉంది కదా. మూడో పద్ధతి ఏది అంటే మనం బాబా గదిలో వెళ్ళొచ్చు, బాబా ఫోటో ఉంటుంది. కానీ బాబా ఫోటో ఉన్నప్పుడు మనం ఏమనుకోవాలంటే ముందు మనం ఆత్మ అనుకోవాలి. మనం ఆ ఆత్మిక స్వరూపంలో ముందు స్థితి ఇవ్వాలి. మనం కూడా బాబా మన ముందు ఉన్నారు, బాబ్ దాదా ఇద్దరు, అందులో బాబా ఎవరు శివబాబా కూడా ఉన్నారు అని, ఆ ఇద్దరు ఉన్నారు అని మనం ఆత్మస్వరూపం అనుకుంటూ బాబాతో మనం మాట్లాడుకోవచ్చు. అప్పుడు కూడా మీకు ఏమున్నా, ఏ సమస్యలు ఉన్నాయి, ఏమున్నా బాబాతో మాట్లాడుకుని చెప్పుకోవచ్చు. అయితే మనం ముందు ఏది అంటే మనం ఆత్మస్వరూపంలో స్థితి కాకపోతే బాబా నుండి ఏదైతే మనం క్యాచ్ చేయాలనుకుంటామో దాన్ని మనం క్యాచ్ చేయలేము. కాబట్టి ముందు మనం ఆ స్వరూపంలోకి రావాలి. దానికి సమాధానం బాబా మన్నాడు మురళిలో చెప్పచ్చు, లేకపోతే ఆ మన్నాడు మురళిలో చెప్పచ్చు, లేకపోతే ఎవరి ద్వారానైనా మనకి మన సమస్యకి సమాధానాన్ని బాబా ఇస్తారు. బాబా తప్పకుండా వింటారు. విన్న దానికి ఇవాళో రేపో ఎల్లుండో ఎప్పుడో అప్పుడు ఎక్కడి నుంచైనా మనకి దాని యొక్క समाधान वस्तु. तीसरा तो ऊपर नहीं, निराकार नहीं हो सकता है, सूक्ष्मतन नहीं, साकार. अभी आपके मन में एक प्रश्न आता है, भाई जी ये ब्रह्मा बाबा का फोटो है, क्या ये फोटो सुनता है? अगर फोटो सुनता है तो माताजी कहती है, डॉक्टर साहब कहती है, हमारे घर में श्री कृष्ण की सोने की मूर्ति है, मैं रोज पूजा करती हूँ, रोज भोग लगाती हूँ, क्या वो भी सुनेगा ना? पहले श्री कृष्ण था, गीता सुनाई थी, अभी नहीं है, अभी चित्र है. पहले ब्रह्मा बाबा था, बाबा सुनता था, मुरली सुनाता था, शिव बाबा आता था, लेकिन अभी नहीं है. अभी फोटो के सामने बात करते हो. हमने भी घर में मूर्ति रखी है, हम भी भोग लगाते हैं, बाबा से अपने श्री कृष्ण से बात करते हैं, तो चलेगा ना? दोनों में अंतर क्या है? सही क्या है, गलत क्या है? कि दोनों गलत कि दोनों सही? అంటే ఇప్పుడు మాటలు అంటారు కదా, అదేంటి మీరు ఫోటో కదా ఎదురుకుండా ఉంది, ఫోటోతో మాట్లాడుకోమంటున్నారు. అయితే మేము కృష్ణుడిని పూజ చేసాము, కృష్ణుడికి మేము మా ఇంట్లో అయితే బంగారంతో తయారు చేసిన కృష్ణుడి విగ్రహమే ఉంది. ఆ విగ్రహానికి నేను రోజుకి ఏంటంటే భోగు పెడతాను. ఇంతకుముందు పూజ చేసే ఆయన గీత చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఇప్పుడు ఆయన లేడు, విగ్రహంలో ఉన్నారు. ఇప్పుడు నేను ఆయనకి భోగు పెడతాను, ఆయనతో మాట్లాడతాను. అయితే ఆ మాట్లాడింది ఇలాగ ఇది ఫోటోవే కదా, ఈ ఫోటోతో మాట్లాడితేనేంటి, ఆ మూర్తితో మాట్లాడితేనేంటి, ఏదైనా ఇందులో ఇంటికి రెండింటికి ఉండే తేడా ఏమిటి? అంతర్ క్యా? దోనో సహీ కి దోనో రాంగ్? అయితే కదా, రెండిట్లో ఏం తేడా ఉంది చెప్పండి. ఇప్పుడు చెప్పండి. दोनों सही, so it is not right. So somebody बाबा को याद करते फोटो रख करके चलेगा? माताएं बताओ. रंगीन माताएं सही बताते हैं, एक सफेद माताएं ठीक नहीं बताती है. रंगीन माताएं बताओ, చలేగా? రంగు చీర చెప్పండి, తెల్ల చీర కట్టుకున్న వాళ్ళు కాదు, చెప్పండి రెండు రైట్ అయినా లేకపోతే ఏది, దీనికి దానికి ఉండే తేడా ఏమిటి అని అడుగుతున్నారు. दोनों राइट, क्योंकि इनके विश्वास श्री कृष्ण पर है, इनका विश्वास ब्रह्मा बाबा पर है, जिसकी मनसा भावना श्रद्धा दोनों राइट. ओके गुड. भाई में से बताओ, रंगीन भाई कोई नहीं दिखाई देता है. हाँ बताओ. हाँ कल थोड़ा सुनाया था, अभी दोनों में डिफरेंस बताना चाहिए. दोनों में क्या? अगर श्री कृष्ण के सामने बैठकर आप योग लगा रहे हो, भोग लगा रहे हो, बात कर रहे हो, रूरियान कर रहे हो, आपका आवाज कौन सुनेगा?
उस मूर्ति के अंदर आत्मा है? नहीं। वो आत्मा कहां गया? उसका टेलीफोन नंबर है, एड्रेस है, वो आत्मा गई श्री कृष्ण की। वो किसी के तन में आकर उन्होंने गीता सुनाई? कभी भी। आज नहीं, 5 साल के पहले, 10 साल पहले, 25 साल पहले, कभी किसी के तन में वो कहां गई? अगर आप कृष्ण की मूर्ति रखकर कितना भी पूजा करते हो, आपकी भावना रखते हो, लेकिन आपकी भावना कहां गई? Who will listen? कौन सुनेगा? रिटर्न कौन देगा? अब आया यहां ब्रह्मा बाबा का फोटो रखा है, तो यहां ब्रह्मा बाबा तो नहीं है, तो आप जो पूजा कर रहे हो, योग कर रहे हो, बोल रहे हो, आपका आवाज कौन सुनता है? हां, ब्रह्मा बाबा ने शरीर छोड़ने के बाद परमधाम नहीं गया, जन्म नहीं लिया। कहां गया? सूक्ष्म तन में। कैसे कहते हो? हर साल 50 साल हो गए, हर साल गुलजार दादी के तन में आकर बाबा ज्ञान सुनाता है। जो 80 साल पहले ब्रह्मा बाबा के द्वारा जो सुनाया था, वही ज्ञान आज 50 साल से गुलजार दादी के द्वारा सुनाता है। सत्य साई बाबा गया पुटपत्री का, तो वो भी किसी के तन में आके सेवा कर सकता है ना। प्रमुख स्वामी स्वामीनारायण का गया, श्री कृष्ण गया, श्री राम गया, लक्ष्मी गई, दुर्गा गई, तो वो देवी, बुद्ध गया, महावीर गए, कहां गए? वो किसी के तन में, उनका नहीं है, वो किसी के तन में आकर अपना धर्म की पालना कर सकता है। तो कोई गया हुआ आया, क्यों? उन किसी ने भी निराकार को याद नहीं किया। वो कंप्लीट प्रकृति जीत नहीं बने। तो प्रकृति के अंदर प्रवेश करना है तो प्रकृति जीत चाहिए, कर्मातीत चाहिए। उन्होंने अपना ज्ञान सुनाया, भगवान का ज्ञान सुनाया, लेकिन भगवान को तपस्या कैसे करो वो किसी ने नहीं सुनाया। जो क्राइस्ट ने कभी नहीं कहा मैं भगवान है, गॉड इज लाइट, लेकिन लाइट को कैसे याद करे? तब कहा गुलजार दादी के तन में आज भी शुभ बाबा आकर आज भी ज्ञान सुनाते हैं। 50 साल हो गया, 1-2 साल नहीं, हर साल आके सुनाया। जो 80 साल पहले ब्रह्मा बाबा के द्वारा जो ज्ञान सुना वो आज भी सुना रहे। तो भगवान बच्चों की पालना करता है, जन्म दे के छोड़ता ना। बाकी धर्म गुरु आए, धर्म की स्थापना किया, ज्ञान सुनाया, तो उनको मां बाप नहीं कहता है। అయితే అన్నయ్య అన్నది ఏంటంటే కృష్ణుడిని పూజ చేస్తారు, కానీ వినడం ఎవరు వింటారు? మీరు ఆయనతో మాట్లాడితే. ఎందుకంటే ఆయన ఎక్కడున్నారు? ఒకవేళ ఆయన వినాలి అంటే మనం అన్ని ఆయనతో మాట్లాడినా వినడానికైతే ఆయన వినలేరు కదా. ఎందుకు వినలేరు? అయితే బ్రహ్మాబాబా ఫోటో వింటారా అంటే బ్రహ్మాబాబా ఇప్పటికీ ఉన్నారు, కృష్ణుడైతే లేడు కదా. ఆయన ఎక్కడ ఉన్నారు? పోనీ ఆయన ఎక్కడైనా ఉండి ఏ జన్మలో అయినా కూర్చొని మళ్ళీ గీత ఎక్కడైనా చెప్పారా? ఏ శరీరంలోకి ఎక్కడైనా వచ్చి చెప్పారా అంటే చెప్పలేదు. అంటే ఆయన ఎప్పుడు వెళ్ళిపోయారు. అంటే రాముడు వెళ్ళిపోయారు, అలాగే సాయిబాబా కానివ్వండి, మళ్ళీ వచ్చి ఎవరి తనువులోకి వచ్చి నేను సాయిబాబాని నేను చెప్పిందే చెప్తున్నాను అని చెప్పారా? అలాగే బుద్ధుడు, అలాగే క్రైస్ట్ గాడ్ ఈజ్ లైట్ అన్నారు. అయితే ఆయన లైట్ అయితే ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరూ చెప్పారు, వాళ్ళ ధర్మాల్ని స్థాపన చేశారు, కానీ పరమాత్మతో ఎలా జోడించుకోవాలి, ఆ లైట్తో ఎలా జోడించుకోవాలి అన్న విషయం మాత్రం ఎవరు చెప్పలేదు. ఎవ్వరూ కూడా ఆ సంబంధాన్ని చెప్పలేదు. అయితే బ్రహ్మా బాబా ఇప్పటికీ సంపూర్ణమై ఇప్పటికీ సూక్ష్మంగా బాబా ఉన్నారు, అలా ఎవ్వరూ లేరు. బ్రహ్మా బాబా ఇప్పటికీ సూక్ష్మంగా ఉన్నారు, ఇప్పటికీ బ్రహ్మా బాబా వస్తున్నారు. అంత 80 సంవత్సరాల ముందు ఏదైతే చెప్పారో, 50 సంవత్సరాల ముందు ఏదైతే జ్ఞానం ఇచ్చారో, తర్వాత 50 సంవత్సరాలు కూడా అదే జ్ఞానాన్ని ఇస్తూ వచ్చారు. అంటే ఇలాగే ఇచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. కోటి శివ్ బాబా ఇప్పటికీ గుల్జార్ దాదీలో అంటే 80 సంవత్సరాల ముందు ఏదైతే ఏదైతే చెప్పారో అది ఇప్పటికీ బాబా చెప్తూనే ఉన్నారు. అంటే బాబా ఇప్పటికీ పాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఫోటోతో మాట్లాడినా బాబా అయితే వింటారు. जैसे गीता में भी देख लो,
अर्जुन के सामने आप हम सभी कहते हैं भगवान श्री कृष्ण खड़े थे, अर्जुन को 18 अध्याय ज्ञान सुनाया, लेकिन अर्जुन ने माना नहीं। तब अंत में जब युद्ध का समय आया तो भगवान श्री कृष्ण ने अर्जुन को कहा, हे अर्जुन आप मुझे देख नहीं सकते हो। तो अर्जुन के सामने कौन खड़ा था? आप और हम कहते हैं भगवान श्री कृष्ण है, और भगवान श्री कृष्ण ने स्वयं कहा कि आप मुझे देख नहीं सकते हो। तो अर्जुन के सामने कौन खड़ा था? अर्जुन किसको देख रहा था? ये दो प्रश्न है। అంటే గీత అర్జునుడికి, గీత 18 అధ్యాయాలు గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అయితే ఆఖరికి 18 అధ్యాయాలు చెప్పాక కూడా అప్పటికి ఇంకా అర్జునుడు పూర్తిగా సెట్ అవ్వలేదు కదా. ఆయన అవ్వకపోతే ఆఖరికి ఆయన ఏమన్నాడు, నువ్వు నన్ను చూడలేవు, నేనెవరు అన్నది నువ్వు నన్ను చూడలేవు అంటున్నారు. నన్ను చూడలేవు అంటే అంతసేపు ఆయన ముందున్నది ఎవరంట? ఎవరిని చూస్తున్నాడైతే అర్జునుడు? అది ప్రశ్న. अभी जवाब है गीता के अंदर ही है, अपना ज्ञान नहीं। गीता के अंदर पहले श्लोक में सुनाया, श्री मत भगवत गीता। श्री मना श्रेष्ठ, श्रेष्ठ मत देने के लिए कौन आया? भगवत गीता। भगवान किसको कहते हो? जिसने जनन मरण में नहीं आता, अभोक्ता, अजन्मा, निराकार। श्री कृष्ण ने जन्म लिया, भोक्ता है, तो भगवान कौन? निराकार। तो भगवान की गीता। श्री कृष्ण उवाच, बोलने वाला श्री कृष्ण। गीता किसकी? ज्ञान किसका? भगवान का। भगवान कौन? निराकार, अभोक्ता, अजन्मा। तब श्री कृष्ण ने अपने सामने था तो भी नहीं माना। तब उसने कहा मैं अपना रूप दिखाता हूं, मैं कौन? तो निराकार विश्व रूप दिखाया। ऊपर कौन रहता है? गॉड इज पावर, ऊपर है निराकार। वो विश्व रूप देखते ही, जिसके हाथ कांप रहे थे, वो देखते ही गॉड ने पावर दिया तो शक्ति आ गई। तो वो शक्ति से अपने गुरु पर भी बाण चलाना तैयार हो गया। तो गॉड इज गिविंग पावर। श्री कृष्ण ने पावर नहीं दिया, भगवान ने दिया। वो निराकार है। तो निराकार श्री कृष्ण के तन में प्रवेश कर अर्जुन को ज्ञान सुना रहे थे। अर्जुन श्री कृष्ण को देख रहा था, निराकार को देख नहीं सकता है। तब कहा आपको क्यों पाप है? तो कहा आपको दिव्य बुद्धि देता हूं, दिव्य नेत्र, दिव्य दृष्टि। दिव्य माना क्लीन, प्योर। तो पाप को मिटाया। तब भगवान कौन है दिखाई दिया। तो उसका पावर, तो हाथ कांप रहे थे तो पावर मिला, अपने गुरु पर बाण चलाना तैयार हो गया। तो गॉड, भगवान निराकार है। साकार तन के द्वारा ज्ञान सुनाते थे। साकार ब्रह्मा बाबा, निराकार ब्रह्मा के तन में आकर ज्ञान सुनाते हैं। అంటే ఇక్కడ ఎలాగైతే కృష్ణుడు ఎలాగ గీత చెప్పారంటే అందులోనే మనకి ఆన్సర్ ఉంది. ఫస్ట్ శ్లోకంలో అన్నారు, ఎలాగైతే నేను శ్రీమత్ భగవత్ గీత అన్నారు. శ్రీ అంటే శ్రేష్టం, మతం అంటే ఆయన ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో, ఏదైతే పలికేడో సలహా, అది శ్రీమత్. భగవత్ అంటే భగవంతుడు ఎవరు? భగవంతుడు అంటే అజన్మ, అవ్యక్త, అయోనిజ అని మనం చెప్తాం. అంటే ఆయన జనన మరణంలోకి రాడు. ఆ రాని వాళ్ళు ఎవరు? కృష్ణుడైతే కాదు. కాబట్టి ఎవరు అంటే శివబాబా. కాబట్టి గీత ఎవరు చెప్పారు అంటే నిరాకార శివబాబావి చెప్పారు, కృష్ణుడైతే కాదు. అయితే అప్పుడే కూడా అర్జునుడికి నువ్వు నన్ను చూడలేవు, నేను నీకు అప్పుడు ఆయనకి ఏం చూపిస్తాడు? తన దివ్య రూపాన్ని నేను చూపిస్తానని చూపిస్తాడు. కానీ అప్పుడు ఆయన వణికిపోతే అప్పుడు ఆయనకి శక్తి ఇచ్చి నీకు నేను దివ్య నేత్రం ఇస్తాను అంటాడు. అప్పుడు ఆయనకి దివ్య నేత్రం ఇచ్చేకే ఆయన్ని చూడగలుగుతాడో ఆ పవర్ ఆయనలో నింపుకుంటారు. ఎప్పుడైతే ఆ పవర్ ఆయనలో నింపుకున్నారో అప్పుడే తన గురువు మీద కూడా బాణం
వేయగలుగుతాడు. అంతవరకు ఆ గురువుడు కానీ ఎవ్వరి మీద బాణం వేయడానికి ఆయన సాహసించే లేదు. अभी इधर प्रश्न आया, फिर निराकार कौन, भगवान कौन, देवी देवता कौन? लक्ष्मी की पूजा करो धन मिलेगा, सरस्वती की पूजा करो विद्या मिलेंगी, राम को याद करो, कृष्ण को याद करो, कोई गलत नहीं, लेकिन किसी ने नहीं कहा मैं आपका पाप मिटाता हूं. आंखों का डॉक्टर अलग है, सब डॉक्टर है, आंखों का डॉक्टर अलग है, कान का अलग है, आंखों पाँव का अलग है. आपको कौन सा डॉक्टर चाहिए, कौन सा भगवान चाहिए, वो पहले पूछना है. అయితే మనం భక్తిలో కూడా పూజ చేస్తాం కదా, లక్ష్మికి పూజ చేస్తే ధనం వస్తుంది, సరస్వతికి పూజ చేస్తే చదువు వస్తుంది, అలాగే కృష్ణుని పూజ చేస్తాం, రాముడిని పూజ చేస్తాం, అందరినీ పూజ చేస్తాం. అయితే అందరినీ పూజ చేస్తున్నాము, ఇంతకీ ఎవరు మనకి కావాలి, భగవంతుడు ఎవరు? ఎలాగైతే మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కళ్ళకో డాక్టర్ ఉంటారు, కాళ్ళకో ఎముకలకో డాక్టర్ ఉంటారు, చెవుకో డాక్టరు, పళ్ళకో డాక్టర్, ఇలా వెరైటీ డాక్టర్లు అందరూ ఉంటారు. ఇంతకీ మీకే డాక్టర్ కావాలి? అలాగా ఇంతమంది ఉన్నారు, ఇంతకీ మీకే భగవంతుడు ఎవరు కావాలి? ఇంతకీ దేవతలు కావాలా, భగవంతుడు కావాలా, ఎవరు కావాలి అన్నది ఎవరికి తెలియాలి? మీకు తెలియాలి. क्यों पूछ रहा हूं कि ब्रह्मांड के अंदर एक व्यवस्था है. क्या व्यवस्था है? कि पतित आत्मा इस सृष्टि की संपत्ति का उपभोग नहीं कर सकता है. भारत आज भी गरीब नहीं है, भारत आज भी हीरे जवाहरात भरे हुए है, लेकिन भारत में रहने वाले गरीब पतित आत्मा जो भारत की सृष्टि के अंदर जो संपत्ति है उसका उपभोग नहीं कर सकता है. पवित्र आत्मा ही सृष्टि की संपत्ति का सुख भोग सकता है. यह व्यवस्था है. तो इसलिए भगवान आके पतित कुछ धन नहीं देता है, सोना नहीं देता है, कुछ नहीं देता है. कहा मेरे पास कुछ नहीं, मैं पतित आत्मा को पावन करता हूं. आप पावन बनो, प्योर बनो, तो सृष्टि की संपत्ति आपके चरणों में आएंगी. उसका नाम स्वर्ग. అంటే ఎప్పుడు కూడా పతితాత్మ ఏదైతే సంపత్తి యొక్క సుఖాన్ని అనుభవించలేదు. అంటే మనకి బాబా అంటారు కదా, ఎప్పుడైతే పావనంగా అవుతామో అప్పుడే సమృద్ధిగా అంత సంపత్తిని సుఖాన్ని మనం అనుభవించగలుగుతాం. అందుకే బాబా వచ్చారు, వచ్చి ఏమి ఇచ్చారు? పతితాత్మల్ని పావనం చేస్తే ప్రకృతి దాసి మీ పాదాల ముందు సంపత్తి అంతా పెట్టింది, దాన్ని స్వర్గము అని అంటారు. అంటే ఇక్కడ ఏది అంటే పావనాత్మకే ఈ సంపన్నంగా ఉండే సంపత్తితో ఉండే ఆ సుఖము పావన. అయితే భారతదేశంలో లోటేం లేదు, కానీ భారతీయ ప్రజలు పేదవాళ్ళు. ఎందుకు? సంపత్తిని అనుభవించే శక్తి ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదు. ఎందుకు? పతితాత్మలో ఉన్నారు. కొట్టి బాబా వచ్చి నా దగ్గర ఏం లేదు, నేనేం మీకు ఇవ్వలేను, ఏమిస్తాను? మీ ఆత్మల్ని మాత్రం నేను పావనం చేస్తాను. ఎప్పుడైతే మీ ఆత్మల్ని పావనం చేసానో అప్పుడు ప్రకృతి మీ సంపత్తి అంతా మీ పాదాల ముందు దాసి పెడుతుంది. इसलिए कलयुग और स्वर्ग में अंतर क्या? कुछ नहीं है, तीन ही चीज है, हेल्थ, वेल्थ, हैप्पीनेस. कलयुग उसको कहते हैं सुंदर शरीर है लेकिन सदा बीमार है. इतना धन है, खाने वाले कोई नहीं है. घर में खाने वाले इतने लोग हैं लेकिन धन ही नहीं है. ये तीनों में बैलेंस नहीं है. तन ठीक है तो मन ठीक नहीं, मन ठीक है तो धन नहीं है. ये तीनों में इम्बैलेंस का नाम कलयुग. तो इसको तीनों को समान कैसे करता है? उसकी विधि है. तो भगवान की जाग आके इन तीनों को बैलेंस करता है. हेल्थ, निरोगी काया, निर्मल मन, धन संपत्तियों से भरपूर, उसका नाम स्वर्ग. कलयुग और स्वर्ग क्या कुछ ऊपर से सोना दवाई कुछ नहीं आता है. सिंपल है कि आज भी किसी के सुंदर शरीर है, खाने के लिए कुछ भी नहीं है, सदा बीमार. किसी के अंदर खाने के लिए शरीर लंगड़ा, अंधा, काला, गोरा है, लेकिन इतना धन है, खाने के लिए कुछ भी नहीं है, कोई बच्चे नहीं है, परिवार वाले नहीं है. तो इम्बैलेंस, एक है तो एक नहीं, दिमाग ठीक नहीं, पैसा इतना है. तो कलयुग की व्यवस्था है ये.
तो कलयुग में आप बहुत धन है, रात को नींद नहीं आ रही है, डनलॉप गद्दी है, एसी कमरा है, सब कुछ है, धन भरपूर है, लेकिन खा नहीं सकता हूं। क्यों? वो धन आपको सुख नहीं देगा, क्योंकि आत्मा पवित्र नहीं है। आत्मा पवित्र है, कुछ भी नहीं है तो भी सुख शांति है। पवित्र आत्मा है तो उसके पास अपने आप सब कुछ आता है। आज मुरली में बाबा ने यह बताया कि साधु सन्यासी पहले जंगल में थे, अपने आप उनके पास खाना पहुंचता था। क्यों? पवित्र थे। आप जंगल में साधु सन्यासी नहीं, क्यों? उनके पास कुछ नहीं पहुंचता। क्यों? धारणा नहीं, पवित्रता नहीं, वो शक्ति नहीं है। तब बाबा कहते हैं बच्चे पवित्र बनो, तन भी निरोगी निर्मल, मन तन मन स्वच्छ, वो पवित्रता। तो सारी दुनिया की जो संपत्ति है वो सब आपके लिए है, प्रकृति आपकी दासी बनेंगी, तो पवित्रता चाहिए। तो भगवान ये ज्ञान सुनाता है। अभी भगवान कौन, वो फिर आना चाहिए। అంటే ఇప్పుడు నరకానికి స్వర్గానికి తేడా ఏమిటి? తేడా ఉంటుంది కదా ఈ కలియుగానికి. కలియుగం అనండి, నరకం అనండి, స్వర్గం. స్వర్గంలో మనకేముంటుందంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఈ మూడు ఉంటాయి. ఇక్కడ ఆ మూడు లేవు. ఒకటి ఉంటే ఓటు ఉండదు, ఓటు ఉంటే ఓటు ఉండదు. ధనం ఉంది అంటే అనారోగ్యం ఉంటుంది, తినడానికి లేదు. ఒకవేళ అన్నీ ఉంటే తినడానికి లేదు. అదే అన్ని తినడానికి అన్ని రకాలుగా బాగున్నారు కానీ పేదరికం ఉంటుంది. ఒక్కొక్కరికి అన్నీ ఉన్న ఏసీ ఉంటుంది, ధనం ఉంటుంది, అన్నీ ఉంటుంది, నిద్రే రాదు. అంటే వాళ్ళ సంపత్తి, ఉన్న సంపత్తి కూడా వాళ్ళకి సుఖం ఇవ్వటం లేదు. అన్నిట్లో కూడా ఇంబ్యాలెన్స్ అన్నమాట. ఏది బ్యాలెన్స్లో మూడు సమానంగా మనకి ఉండటమే లేదు. అయితే కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు తినడానికి తర్వాత వాళ్ళకి ఎవరు పరివారమే లేరు, బోల్డ్ ఆస్తుంది, వాళ్ళని చూసేవాళ్ళు కూడా లేరు, వాళ్ళ సంపత్తిని తినేవాళ్ళు కూడా లేరు. అంటే ఏ ఒక్క విషయంలో చూసినా అన్నీ కూడా సరిగ్గా సమానంగా ఎవ్వరికి ఇక్కడ ఉండటం లేదు. కాబట్టి బాబా మనకి అందుకే ఆత్మని పవిత్రతతోనే ఈ మూడు కూడా మనకి సమానంగా వస్తాయి. దానికే బాబా ఏం చెప్పారు? అది ఈరోజు మురళి అంటే పూర్వం సన్యాసులకి అడవిలోకి వెళ్ళి ఏం చేసేవారు? అందించేవాళ్ళు. ఈరోజు అడవుల్లో ఎవరు లేరు. ఎక్కడ ఉంటున్నారు? ఎందుకంటే వాళ్ళల్లో పవిత్రత యొక్క శక్తి అంతా, మొదట్లో ఉన్న వాళ్ళంత శక్తి ఈరోజు వాళ్ళల్లో లేదు. అందుకే వాళ్ళు ఇక్కడికే రావాల్సి వచ్చింది కానీ అక్కడికి చేర్చే వాళ్ళే లేరు. అంటే మనకి ఎప్పుడైతే మనస వాచ కూడా ఎప్పుడైతే మనం అంత పవిత్రంగా ఉంటామో ఈ మూడు కూడా సంపన్నంగా మన ముందుకి వస్తాయి. కాబట్టి దానికి దీనికి తేడా ఏమిటి అంటే ఇదొక్కటే, మనం పవిత్రతే మన అన్నిటిని నిరోగికాయ, కాంచనకాయ అండి, నిరోగికాయ అండి, సంపత్తి అన్నీ కూడా అక్కడ మనకి సంపన్న నిర్మల మనస్సు, ఇవన్నీ మనకు అక్కడ వస్తాయి. ఎందుకు? ఆత్మ ప్యూర్గా ఉంటుంది కాబట్టి. కాబట్టి ఆ ప్యూర్ అంటే అదే పవిత్రతనే బాబా ముందు మన్ని అలాగా తయారు చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ మనకి ఎలాగ పూర్వం సన్యాసులకి అన్నీ చేర్చేవాళ్ళు, యోగి ఎప్పుడైతే అంత పవిత్రంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి అన్నీ వాటంతట అవే వస్తాయి. अब आया कि भगवान कौन, देवी देवता कौन। सत्यम कृष्णम सुंदरम नहीं कहा, सत्यम रामम सुंदरम नहीं कहा, सत्यम सत्य कौन, सत्यम शिवम सुंदरम। शिव कौन? निराकार, अपना शरीर नहीं। तो निराकार परमात्मा ने कहा मैं पतित आत्मा को पावन करता हूं, आई एम द प्यूरिफायर, आई एम द लिबरेटर। भगवान कौन? तो प्यूरिफाई करता है, पतित आत्मा को पावन करता है। श्री राम ने, श्री कृष्ण ने ये नहीं कहा मैं पतित आत्मा को पावन करता हूं,
इसलिए निराकार भगवान को एक सत्य है वो, उसके साथ ध्यान लगाते हो तो आत्मा के अंदर जो पाप है उसको मिटा सकते हो। नहीं तो आपके लक्ष्मी पूजा करो, बहुत धन मिलेगा, लेकिन आप खा नहीं सकते हो, शरीर बीमार है ना, कुछ न कुछ बीमारी, दर्द, समस्या, विघ्न है, धन है, खा नहीं सकता है। तो शिव बाबा के कुछ नहीं देता है, न धन देता है, न बीमारी मिटाता है, कुछ नहीं करता है, सिर्फ पाप मिटाता है। तब कहते हैं शिव ने विष पिया और किसी ने विष नहीं पिया। तो ये 5 विकार मनुष्य के जीवन में, काम, क्रोध, लोभ, मोह, अहंकार, ये विष है, मनुष्य को दुख देने वाले। पाप पुण्य आत्मा को पाप आत्मा बनाता है। तो ये शिव ने पिया तो मनुष्य को प्योर किया। प्योर है, सृष्टि में धन संपत्ति आज भी है, हीरे जवाहरात में जो कुछ चाहे हो सब कुछ अभी भी है, लेकिन मनुष्य उसको भोगने के लिए लायक नहीं है। అయితే ఇక్కడ దేవతలకి భగవంతుడికి ఉండే తేడా ఏమిటి? దేవతలు ఎవరు, భగవంతుడు ఎవరు? అంటే ఇక్కడ మనకి దేవతలు అంటే మనకి ఉన్నారు, కానీ భగవంతుడు అంటే ఏమన్నారు? సత్యం కృష్ణ అంటే సత్యం కృష్ణం అని అనలేదు, సత్యం రామ్ అని అనలేదు, ఏమన్నారు? సత్యం శివం సుందరం. సత్యం కృష్ణం సుందరం అనలేదు, సత్యం రామం సుందరం అనలేదు. అంటే ఎవరిని సత్యం సుందరం అని అనలేదు, ఎవరిని అన్నారు? సత్యం శివం సుందరం అని శివ బాబాని అన్నారు. ఎందుకంటే సత్యమైన వాడు, ఆయనే నిరాకారుడు కదా. కాబట్టి ఆయన ఒక్కరే మన పాపాలని తొలగించగలరు. ఎందుకు? ఆయనకంటూ ఆయన పావనం చేసేవాడు. మిగతా కృష్ణుడు ఎవరిని పావనం చేయలేరు. భలే మీరు లక్ష్మిని పూజ చేస్తే ధనం ఇస్తుంది, ధనం ఇచ్చిన నేను నాకు ఆరోగ్యం బాగోలేకపోయి నాకు ఏది లేకపోతే ఆ ధనాన్ని కూడా నేను అనుభవించలేను. అంటే మనం ఇక్కడ ఈ సృష్టి ఇప్పుడు ఇక్కడ మనకి అన్నీ ఉన్నాయి, వజ్రాలు వైడూర్యాలు మొత్తం అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించే యోగ్యత మనకిప్పుడు లేదు. అది అనుభవించే యోగ్యత ఎప్పుడు వస్తుంది అంటే మన్ని మనం పావనంగా చేసుకున్నప్పుడు. అయితే మన పాపాలని తొలగించే పవర్ ఎక్కడుంది అంటే ఒక్క శివబాబా దగ్గరే ఉంది. ఎందుకు? ఆయన మనల జనన మరణాల్లోకి రాలేదు. ఆయన ఎప్పుడూ కూడా సదా ఎప్పుడు పావనుడే, అందరినీ పావనం చేసేవాడు. కాబట్టి బాబా ఒక్కరే మన ఆత్మలో ఉండే పాపాలని తొలగించగలుగుతారు. వేరే ఏ ఒక్క దేవతలు మన పాపాలని తొలగించలేరు. భలే వాళ్ళు మనకి అన్నీ ఇవ్వచ్చు, బాబా అయితే మనకి ధనము ఇవ్వటం లేదు, నేనేం మీ రోగాలు నయం చేస్తాననలేదు, నేను మీకేం డబ్బులు ఇస్తానని అనలేదు, కానీ నేను మీ ఆత్మల్ని మాత్రం పావనం చేస్తాను అన్నారు. ఎందుకంటే మీ ఆత్మ పావనం అయితే అన్నీ ఆటోమేటిక్గా మీ దగ్గరికి అన్నీ అనుభవించడానికి యోగ్యులు మీరు అయిపోతారు అని. अभी आपको 3 एग्जाम्पल था, प्रैक्टिकल प्रूफ, लिविंग, कहानी नहीं। देखो एक बहन आज भी है पंजाब में, भगवान कैसे सुनता है, कैसे करता है, आज भी, आज शरीर में नहीं है तो कैसे निराकार बाप आज भी सूक्ष्मतन में बाप दादा कैसे सुनता है, कैसे काम करता है, वो पता, प्रूफ चाहिए. అంటే నేను ఇప్పుడు ప్రాక్టికల్ ప్రూఫ్ మీకు ఒకటి చెప్తాను. భగవంతుడు ఎలా వింటాడు, ఎలా చేస్తాను అంటే పంజాబ్లో ఒక అక్కయ్య గురించి చెప్తున్నారు. అంటే భగవంతుడు వింటాడు, విని మనకి ఎలా చేస్తారు అన్నది నేను మీకు ప్రాక్టికల్గా ఉన్న ప్రూఫ్ ఒక అక్కయ్య, పంజాబ్లో ఉండే అక్కయ్య గురించి చెప్తాను. देखो बाबा ने कहा किसी के पास धन है, अगर आपने सेवा में नहीं लगाया तो कोई राजा खा के जाएगा, कोई चोर लूट के जाएगा, कोई आग जला देंगी. किसी का धन भगवान सफल करता है. कैसे? देखो पंजाब में एक छोटी सी बहन थी, एक दिन आके बताने लगे, भाई जी बाबा ने हमको सेंटर दिया है, नहीं छोटा सा सेंटर है, बड़ा सेंटर बनाना है, कैसे बनाए? तो कैसे बाबा ने सबको बड़ा बड़ा दिया. एक दिन एक डॉक्टर आया, उसने एक बना हुआ रेडी सेंटर मकान न्यू, बहन जी आप ये सेंटर के लिए मकान ले लो. बहन जी ने फोन किया, भाई जी एक डॉक्टर ने न्यू बना हुआ मकान दिया,
और हम और बड़ी बहन जी मकान देखने जा रहे हैं, सेंटर के लिए गए, देखने के लिए गई। वहां जाने का पांव रखते ही बहन जी के मन में, छोटी बहन के मन में विचार आया, ये सेवा, ये सेंटर बाबा की सेवा के लिए नहीं लेना है। बड़ी बहन जी ने कुछ नहीं किया, तुरंत छोटी बहन ने फोन करके बताया, भाई जी ये डॉक्टर का सेंटर मकान अच्छा है लेकिन बाबा की सेवा के लिए नहीं लेना है। बहन जी दिमाग ठीक है, आप सेंटर चाहे कहते थे, बाबा ने आपको नया बना सेंटर दिया, नहीं बाबा के सेवा के लिए नहीं लेना, नहीं लिया, वापस आ गई। बड़ी बहन जी है, बड़ी बहन जी ने नहीं बोला, छोटी बहन जी नहीं लिया। 2-3 महीने के अंदर एक भाई साइकिल से आया और बहन जी आपको सेंटर बनाना है, ये 9 लाख रुपया ले लो, जमीन ले लो। बहन जी ने जमीन लिया, अभी 18 जनवरी को ओपनिंग करेंगे कहते थे, मकान बनाया। भगवान भी किसी का सफल करता है, किसी का सफल नहीं करता है। तो बहन जी को किसने टचिंग दिया? बाबा जानता है मेरे बच्चे कहां बैठ के पढ़ाई करेंगे, मेरे बच्चों को जैसा धन वैसा अन्न, वैसा मन, वैसा स्थिति। तो इसलिए बाबा भी जानता है बच्चों को कहां बिठाना है, किसका सफल करना है। देखो ये प्रैक्टिकल लिविंग आज भी बहन जी है पंजाब में। तो बाबा कैसे आज भी बच्चों को टचिंग देता है, कैसे सेंटर चलाना है, कैसे किसका సఫల్ करना किसका नहीं करना. అంటే అన్నయ్య మనకి ప్రాక్టికల్గా ఒక ప్రూఫ్ చెప్పారనమాట. ఒక పంజాబ్లో ఒక చిన్న అక్కయ్య ఉండేవారు. ఒకసారి బాబా దగ్గర అన్నారంటే, బాబా అందరికీ పెద్ద పెద్ద సెంటర్లు ఉన్నాయి, మాకు ఒక్క సెంటర్ కూడా లేదు, ఏంటో ఒక్క సెంటర్ లేదు అని. అయితే ఆ తర్వాత ఒక డాక్టర్ వచ్చారంట. డాక్టర్ వచ్చి అన్నారంట, నాకు పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ మీకు సేవ కోసం ఇస్తాను, మీరు తీసుకోండి అన్నారు. అంటే సరేనే, అప్పుడు వాళ్ళు పెద్ద అక్కని తీసుకుని వెళ్ళిందా సెంటర్ ఇల్లు చూడ్డానికి. అన్నయ్యకి చెప్పారన్నమాట, మేము ఇలాగ వెళ్తున్నాము అని. అయితే ఆ అక్కడికి వెళ్ళాక ఆ చిన్నక్కకి ఏమనిపించిందంటే, ఇది బాబా సేవకి యోగ్యం కాదు అని అనిపించింది. ఇది అప్పుడు ఫోన్ చేసి, ఎందుకో నాకు అది బాబా సేవకి యోగ్యం కాదనిపిస్తుంది అని అంటే, పెద్దక్క ఇదేంటి ఏమనలే. ఆ తర్వాత ఇంక వద్దు, ఇది మనకి వద్దనిసుకున్నారు. వద్దనుకుని వచ్చేసారు, దాన్ని తీసుకోలే. అయితే ఇంకొక 10 రోజులు ఎంతో అయింది. ఒక అన్నయ్య సైకిల్ మీద వచ్చి, బెంజీ మీరేమో సెంటరు కట్టాలనుకుంటున్నారు కదా, నేను 9 లక్షలు ఇస్తున్నాను, ముందు మీరు జాగా తీసుకోండి అన్నారు. జాగా తీసుకున్నారు. అప్పుడు జాగా తీసుకుని బిల్డింగ్ కట్టారు. మొన్న జనవరి 18 ఓపెనింగ్ చేశారు. అంటే ఎవరి ధనం సఫలం చెయ్యాలి అన్నది బాబాకి తెలుసు, ఎవరిది అవసరం లేదు. బాబా పిల్లలు ఎవరిది సఫలం చేయించాలో వాళ్ళ చేతే బాబా చేయిస్తారు. ఒకవేళ వేరే వాళ్ళు ఇచ్చినా అది అవ్వటం లేదు అంటే వాళ్ళ ధనం సఫలం అవ్వడానికి ఛాన్సు లేదు. కాబట్టి బాబా వింటాడు, విని బాబా టచ్చింగ్ ఇస్తాడు. బాబా మనకి చేసేవాడు ఎవరు అంటే, బాబావే వింటాడు, చేస్తారు. ఇది ప్రాక్టికల్గా మనం చూసిన విషయం. కాబట్టి బాబా వింటాడు, బాబావే ఎవరి చేత చేయించాలి, ఎవరిది సఫలం చేయించాలో బాబాకి తెలుసు. अभी भी देखो भगवान कैसे सिखाता है. देखो अभी भी अफ्रीका में एक भाई था, आज से 20-25 साल पहले, सत्यनारायण की पूजा करता था रोज, और डॉक्टर है, उनके 2 लड़कियां हैं, एक लड़का है, आज भी है. तो वो जब अफ्रीका में सेंटर एग्जीबिशन लगाया, उसने ज्ञान सुना, उसको लगा ज्ञान बहुत अच्छा है. फिर योग कैसे करना, तो वहाँ की टीचर बहन को बोला, बहन जी ज्ञान बहुत अच्छा है लेकिन मुझे योग करना सिखाओ. तो बहन जी ने कहा वो आपको बाबा सिखाएगा. दूसरे दिन आया, बहन जी वो बाबा से मिला, वो यहाँ नहीं, वो माउंट आबू में इंडिया में है. तो बहन जी मुझे दूसरा दिन आया, कहा बहन जी मुझे इंडिया में बाबा से मिलने भेजो. नहीं, 2 साल रेगुलर ज्ञान में चलो, पवित्र रहो, तब भेजेंगे.
नहीं बहन जी, जो कहो मैं आज ही पवित्र हूं, मैं आज ही जो चाहे करता हूं, मुझे आज बाबा से मिलाओ, कितना भी खर्चा हो मुझे मिलाओ रोज। बहन जी ने कहा नहीं जा सकते हो आप, कोई नहीं जाएगा। 2 महीने के बाद 2 महीने के बाद नहीं मान। रोज बहन जी को एक ही कहने लगा, बहन जी कितना खर्चा हो कुछ भी हो, मुझे बाबा से योग सिखावा। अभी बहन जी रोज आता है, परेशान हो गई, कहते आप अकेले माउंट आबू जाओ, बाबा के कमरे में बैठो, बाबा आपको सिखाएगा। बाबा तो नहीं है, फोटो है। तो वो भाई 3 दिन के लिए अफ्रीका से आया डॉक्टर, और उनके बच्चों ने कहा पापा आपके दिमाग ठीक है, भगवान क्या आता है क्या, पढ़ाता है क्या? वाइफ ने भी कहा, नहीं माना। आया बाबा के कमरे में बैठ, सवेरे से रात तक। एक दिन चला गया, कुछ नहीं हुआ। बाबा आपके बच्चे ने मुझे भेजा, बाबा राज योग सिखाएगा, बाबा मुझे आज योग सिखाओ, कुछ नहीं हुआ। दूसरे दिन भी हुआ, कुछ भी नहीं हुआ। तीसरे दिन लास्ट, कल सवेरे सवेरे 6 बजे जाना है उसको, शाम को 5 बजे क्लास था विदेशियों का, 5-10-12 विदेशी थे उस समय। तो कहा कोई भाई कोई एक क्लास करने वाले थे, वो कुछ मीटिंग हुआ किया नहीं, तो मुझे फोन किया कि आप अभी क्लास कराओ। हमने कहा अभी नहीं, मैं सोया हूं, उठ के स्नान करेगा 6 बजेगा, आज नहीं कल करता हूं। नहीं कितना भी लेट हो आज ही आओ, आज ही शाम को आपको इनका क्लास करना है। आया बैठा, नए थे सभी, पूछा अरे योग कैसे करते हो, ज्ञान कैसे सुनते हो, किसी ने कुछ बोला ही नहीं है। तो मैंने कहा आत्मा समझ के शिव बाबा को कैसे याद करना चाहिए। तो एक डॉक्टर बैठा था, डॉक्टर पता नहीं था मुझको, बैठा था, मैं सुनाता जा रहा हूं, वो रोता जा रहा है। हमने कहा भाई जी बीमार हो, क्यों रो रहे हो? फिर उठ के बताने का भगवान है, भगवान सुनता है। मैं 3 दिन के लाया था, कल सवेरे जा रहा था, मेरे बच्चे परिवार क्या सुनेगा, भगवान योग सिखाएगा। तो मैं सब मुझे बहन जी ने फंसाया, भगवान सिखाएगा, कहां सिखाया? आज पता चला जाते जाते, कल सवेरे जा रहा हूं, आज मुझे योग कैसे करना बाबा ने आपको भेजा। भगवान मुझे किसी न किसी द्वारा पढ़ाता है। गया अफ्रीका में, सारे परिवार को लेके आया, आज भी गुजरात में बड़ौदा में है। मुझे अगर बच्चे को कहा वाइफ को आपको आना है तो आओ, नहीं तो मैं जाऊंगा, जहां भगवान है वहां जीवन है। अफ्रीका छोड़ करके बड़ौदा गुजरात में आके रहा कि भगवान आके कैसे किसी न किसी द्वारा कैसे बच्चों की पालना करता है, सब कुछ सिखा सकता है कि इधर है। परमधाम नहीं, सूक्ष्मतन आया है। अगर बच्चे बात करते हैं बाबा सुनता है। అంటే బాబా ఎలా నేర్పిస్తాడు, బాబా నేర్పిస్తారు కూడాను. దానికి ఒక అంటే ఆఫ్రికాలో ఒక అన్నయ్య ఉండేవారు, ఆయనకి 2 ఆడపిల్లలు ఒక మగ పిల్లడు అనమాట. డాక్టరు ఆయన రోజుకి సత్యనారాయణ వ్రతం అన్నీ చేసుకుంటూ ఉండేవారు. అయితే ఆయనకి ఒకసారి మన వాళ్ళు అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. పెడితే ఆయన విన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఈ యోగం ఎలా ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి సెంటర్ వెళ్ళి నాకు యోగం నేర్పించండి అన్నారు. అంటే యోగం ఒకరోజు వచ్చి అంటే నేను యోగం నేర్పిస్తారంటే బాబా నేర్పిస్తారండి. ఎవరు యోగం నేర్పిస్తారంటే బాబావి యోగం నేర్పిస్తాను. అయితే నేను ఇప్పుడు నేర్చుకోవాలి అంటే ఆఖరికి ఎక్కడంటే బాబా ఎక్కడ ఉంటారు, మౌంట్ ఆబూలో ఉంటారు, మౌంట్ ఆబూలో బాబా నేర్పిస్తారని చెప్పారనమాట. అయితే నేను మౌంట్ ఆబూ వెళ్తానంటే అలా వెళ్ళడానికి అవ్వదు, మీరు పవిత్రంగా ఉండాలి, మీరు కొంచెం ఉన్నాక వెళ్ళాలి అని. అంటే లేదు నేను ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, ఏం చేయమంటే ఈరోజే చేసిస్తాను, నన్ను ఎలాగైనా పంపించండి. ఆఖరికి అలాగ 2 నెలల తర్వాత ఆఖరికి ఒక రోజుంది, అయితే నువ్వు ఒక్కడివే వెళ్తే బాబా గదిలో కూర్చో, బాబావే నేర్పించేస్తారని చెప్పింది. మౌంట్ ఆబూ నువ్వు వెళ్ళిపోయి బాబా గదిలో కూర్చుంటే బాబావే నేర్పిస్తారు అంటే ఆయన ఏం చేస్తారు, వెళ్ళిపోతే అప్పుడు పిల్లలు అన్నారంటే ఏంటి భగవంతుడు ఎలా నేర్పిస్తాడు ఏంటి మీరు అని ఎవరికి చెప్పినా లేదు అని ఆయన వెళ్ళి మధుబన్లో బాబా గదిలో కూర్చుని ఆ రోజల్లా బాబా గదిలో కూర్చుని బాబాతో యోగం నేర్పించమని కూర్చున్నారు. అయిపోయింది రాత్రి, ఏమి నేర్పించలేదు. 2వ రోజు కూడా కూర్చున్నారు. ఇంకా 3వ రోజు సాయంకాలం 5 అవుతుంది. ఆయన మన్నాడు ఉదయం 6 గంటలకు వెళ్ళిపోవాలి. అప్పుడు
బాబా నేను వచ్చాను, నువ్వు నేర్పిస్తావని చెప్పి నాకు చెప్పారు, నువ్వే నాకు నేర్పిస్తావన్నారు, మరి నువ్వు నాకు నేర్పించకుండా నేను వెళ్ళిపోతానా? అయితే అంటే ఆ అక్క నన్ను ఇలాగా చిక్కుకునేటట్లు చేసింది, ఇదేంటి భగవంతుడు అప్పుడు ఈ అన్నయ్యకి ఒక అన్నయ్య, ఫారినర్స్ 10 మంది ఎంతమంది ఉన్నారు అప్పుడు ఈ అన్నయ్యకి ఒక అన్నయ్య ఫోన్ చేసి, ఈరోజు నువ్వు క్లాస్ చేయాలి వాళ్ళకి అని చెప్పాడు. అరే నేను ఇంకా తయారవ్వలేదు, ఈరోజు నేను అన్నీ తయారని లేట్ అవుతుంది కాబట్టి నేను ఇవాళ చెయ్యను అంటే, లేదు ఇవాళ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నువ్వు క్లాసు చెయ్యాలి అంటే, సరే నేను తయారై వచ్చాను. 10 మంది కొత్త వాళ్ళు కూర్చున్నారు. నేను కూర్చుని అందరినీ యోగా ఎలా చేస్తారు, ఏం చేస్తారని అడుగుతూ ఉంటే వాళ్ళు ఎవరు ఏం చెప్పలేదు. అప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టాను, మనం ఆత్మ అనుకోవాలి, పరమాత్ముని మనం ఆత్మ అనుకుని స్మృతి చేస్తే ఆయన నుండి మనకి శక్తి, ఇలాగ యోగం గురించి చెప్పేశారు. ఇంకా ఆయన కళ్ళంటే నీళ్ళు, ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు డాక్టర్, కానీ ఈయనకైతే తెలియదు కదా ఆయన డాక్టర్ ఎవరు ఏమంటని. ఆయన కళ్ళని నీళ్ళు వస్తుంటే పాపం ఏం బాగోలేదు అని, మీకు ఏమైనా ఆరోగ్యం బాగోలేదా అని అడిగితే, లేదు భగవంతుడు వింటాడు అని. అంటే భగవంతుడు వింటాడు అంటే అప్పుడు చెప్పాను, నేను 3 రోజులే కూర్చున్నాను కానీ నాకు యోగం నేర్పిస్తారు బాబా, కానీ బాబా ఈరోజు మీ చేత నాకు యోగం నేర్పించారు. అంటే బాబా వింటాడు, బాబా సూక్ష్మతంలో ఇప్పటికీ ఉన్నారు కాబట్టి బాబా వింటారు. విని బాబా ఎవరో ఒకరి ద్వారా ఆ పని చేయిస్తారు. అంటే బాబా వినరు అని అనుకోవడానికి లేదు, అది ఫోటో అనుకోవడానికి లేదు. మనం బాబాతో మాట్లాడితే బాబా తప్పకుండా వింటారు. బాబా మన విని మనకేం చేయాలి అన్నది చేస్తారు. समझ में आया? और भी एक सुनाना चाहता था लेकिन बहन जी आ गई, योग भी करना चाहिए, है ना, कि बाबा कैसे सुनता है, भगवान आज भी कैसे काम करता है. आप पूछेंगे कैसे सुनता है? बाबा ने आ करके आज भी अनपढ़ को पढ़ाया, लिखना सिखाता है. एक एक के बहुत एग्जाम्पल है, लेकिन अभी आधा घंटा है, योग करना चाहिए. कल जैसे किया ऐसे योग करना चाहिए ना. योग की विधि रिपीट करना पड़ेगा. कोई नए भी आए तो आज बैठ के तपस्या करना है. कैसे? आराम से आंखें खोल के बैठो, आंखें बंद नहीं करना. और इधर बाबा का चित्र लगाया, एक आंखें बंद करके सीधा बैठना और देखते रहो इधर, और अपने आप से बात करो. मन और बुद्धि को एक करो. एकाग्रता. एकाग्रता माना क्या? नहीं तो मन अलग सोचता है, बुद्धि अलग सोचती है. तो आप कहते माया आए, रावण आया, कहां से आया व्यर्थ विचार? तो योग करने की विधि है. तो योग में जब भी बैठो, अमृत वेले शाम को बैठते ही अपने आप को, इंग्लिश में कहते हैं उसको, एक्टिवेट योर कॉन्शियसनेस, कनेक्ट विद द सुप्रीम कॉन्शियसनेस. एक्टिवेट करो, क्योंकि हर सेकंड मैं माना शरीर ही याद है. तो योग में बैठते अपने आप से पूछो, मैं कौन? भाई जी आपका नाम आप बोलेंगे ना, तो आप अपने आप से पूछो मैं कौन. मन बुद्धि से पूछता है मैं कौन, बुद्धि जवाब देती है मैं सर्वशक्तिवान शिव बाबा का बच्चा हूं. दूसरा, मेरा रूप, तुरंत बुद्धि जवाब देती है मैं एक सफेद चमकता हुआ सितारा हूं. तीसरा, मेरे गुण पूछता है, रोज याद दिलाना है. तो बुद्धि जवाब देती है हां मैं परमधाम से जब आया था तो पवित्र था, शांत स्वरूप था, अभी नहीं है, अब मुझे बनना है. जब अभी मैं क्या करता हूं? प्रकृति में बैठकर आंखों से देखता हूं, इधर उधर देखना नहीं. योग में अशरीरी बनो, डिटैच, रिलैक्स. कैसे हो जाए डिटैच? तो बुद्धि को ऑर्डर दे दो, इस शरीर को अभी चलाना नहीं. बुद्धि शरीर को चलाती है. तो बुद्धि के द्वारा, बुद्धि कहता है इधर देखना नहीं, बोलना नहीं, हाथ पांव हिलाना नहीं. तो शरीर को यूज नहीं करना. मैं शरीर के द्वारा कर्म करता हूं, लेकिन अभी आधा घंटा मुझे कोई शरीर के द्वारा कर्म नहीं करना है. पांचवा, मैं कहां से आया? परमधाम से. परमधाम में कौन है? शिव बाबा. कौन है वो? सर्वशक्तिवान, सर्वगुणवान नहीं कहा, सर्वगुण संपन्न मर्यादा पुरुषोत्तम श्री कृष्ण को कहा, राम को कहा.
श्री शिव बाबा सर्वशक्तिवान, ऑल माइट। कौन सी सर्वशक्तियां है? पवित्रता का सागर है, शांति का सागर है, आनंद का सागर है, ज्ञान का सागर है, दुख हरता सुख करता है, मुक्ति जीवन मुक्ति दाता, भाग्य बनाने की विधि बताता है, भाग्य विदाता है, दिव्य बुद्धि दाता है। मांगना नहीं, एक एक शक्ति ले। बाबा ने कहा बाप समान बनो। इनका पिताजी क्या करता है? हाँ, इनका पिताजी डॉक्टर है। हमारा पिताजी क्या करता है? वो पवित्रता का सागर है, वो रोज आके ज्ञान सुनाता है। मैं क्या करता हूं? सन शोस फादर। जैसे बाप वैसे बच्चा। बाप तो सेवा करता है, बच्चा क्या करता है? मांगता है। चलेगा? नहीं। तो बच्चा भी जैसे बाप कमाई करता है, बच्चों को भी ऐसी कमाई करनी है, मांगना नहीं। तो ऐसे बाबा आप पवित्रता के सागर हो, मैं आपके जैसे पवित्र कैसे बनूं? बाबा ने कहा मैं पढ़ाने आया हूं, मैं शक्ति दूंगा, मेरे से बात करो। बाबा आप कभी गुस्सा नहीं करते हो, हमको कहते गुस्सा नहीं करो, मैं आपके जैसे क्रोध मुक्त कैसे बनूं? बाबा आप सबको ज्ञान सुनाते हो, मैं कैसे सुनाऊं? हाँ, जो मुझे मुरली सुनाते हो मैं औरों को भी सुनाऊंगा। तो एक एक शक्ति लेके बाबा से बात करो। 8 मिनट आपका मन बुद्धि पावर हाउस से जुड़ा हुआ है, एनर्जी कांटेक्ट। तो एनर्जी को चार्ज करती, पावरफुल एनर्जी फ्लू होती है जो डिस्चार्ज उसको चार्ज करती है। जितना मिनट आप बाबा से बात करते हो, 1 मिनट 2 मिनट 3 मिनट, उतनी शक्ति देखना। अगर रोज करो, 1 महीना मिनिमम करो, जो बार बार बुरे स्वप्न आते हैं धीरे धीरे मिट जाएंगे। तब आपको विश्वास होगा कि ये करने से ये बीमारी मिट गई, ये दवाई ले लो, ये सिर दर्द मिट गया। तब डॉक्टर पर और दवाई पर विश्वास होता है। तो कुछ करने के बगैर अपने आप विश्वास नहीं होता है, कुछ प्राप्ति चाहिए। प्राप्ति चाहिए तो विधि चाहिए, विधि से सिद्धि प्राप्त होती है। అంటే మనకి యోగం చేయాలంటే బాబా వింటారు, బాబా అంటే వింటారు, నేర్పిస్తారన్నీ మనకి తెలుసు. అలాగే ఈరోజు యోగం చేయాలన్నా మీరు ఫోటో వైపు చూస్తున్నారు, కానీ మీకు తెలుసు బాబా వింటాడు అని. కాబట్టి మీరు చూసేటప్పుడు ఏమనుకోవాలంటే, ముందు యోగానికి కూర్చునేటప్పుడు మిమ్మల్ని మీరు ముందు నేనెవరు అంటే, ఎందుకంటే బాబా మనం యోగం చేయాలి అంటే మనం ఎవరు అన్నది ముందు మనకు కావాలి. నేను ఎవరిని అంటే మనసు బుద్ధిని ఏకాగ్రం ఒకే చోటు చేయండి, దాన్ని అటు ఇటు పరిగెట్టనివ్వకండి. మనసు ప్రశ్న వేస్తుంది నేనెవరు అని, అప్పుడు బుద్ధి దానికి జవాబిస్తుంది నేను ఆత్మని అని. అయితే నా రూపం ఏమిటి అంటే, నీ రూపం ఒక మెరిసే నక్షత్రంలాగా నువ్వు ఉన్నావు అని ఆ రూపాన్ని గుర్తు చేస్తుంది. అయితే నాకు నా యొక్క ఏదంటే గుణాలు ఏమిటి అంటే, అదే పవిత్రత నీ యొక్క గుణం. ఎందుకంటే ఒకప్పుడు మనం పవిత్రంగా ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ నేను అలా పవిత్రంగా, అది నా ఒరిజినల్ గుణం, నేను మళ్ళీ ఇప్పుడు అలా పవిత్రంగా కావాలి. ఇలాగా మనమే ఒక్కొక్క గుణాన్ని ఏం చేయాలంటే, నాకున్న గుణాలు ఏంటి అంటే, నా దగ్గర శాంతి యొక్క గుణము, పవిత్రత యొక్క గుణం, ఇవన్నీ గుర్తు చేసుకుంటాం. తర్వాత బాబాతో మనం పెట్టుకోవాలి. ఎందుకు? పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? బాబా నుంచి వస్తుంది. కాబట్టి బాబాతో మాట్లాడుకుంటారు. ముందు మనం ఈ శరీరం నుండి మనం ముందు వేరు అన్న ఫీలింగ్లోకి రావాలి, డిటాచ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం డిటాచ్ అవుతామో అప్పుడు పవర్ హౌస్తో మనం కనెక్ట్ అవ్వాలి. అంటే అప్పుడు మాట్లాడుకుంటాం. బాబా ఎవరు అంటే, బాబా ఎవరు? నేనెవరు అంటే, నేను సర్వశక్తివంతుని సంతానాన్ని, నేను ఆత్మని, పవిత్రాత్మని అనుకుంటాం. అలాగే బాబా మీరెవరు అంటే, పవిత్రత సాగర్లు, శాంతి సాగర్లు, మీరే భాగ్య విధాత, దుఃఖహర్త, సుఖకర్త. అంటే బాబా యొక్క కర్తవ్యాలన్నీ గుర్తు చేసుకుంటూ, ఒక్కొక్కటి చేసుకుంటూ, బాబా నువ్వు మురళిలో ఈరోజు ఇది చెప్పావు, బాబా నువ్వు మురళి చెప్తావు, నేను ఎలా చెప్పాలి మరి? నువ్వేది చెప్తావో నేను అదే అందరికీ చెప్తాను. నువ్వేదైతే నాకు ఇస్తున్నావో నేను అందరికీ నీ సమానంగా
కావాలి. కాబట్టి నువ్వు పవిత్రత సాగరుడు అయితే నీ సమానంగా నేను కావాలి. నీ గుణాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క గుణాన్ని మీరు వర్ణించుకుంటూ ఆయనలాగే నేను కూడా అలాగే ఉన్నాను అంటే కనెక్ట్ అవుతాం అన్నమాట. అంటే మనం పవర్ తీసుకోవాలి అంటే మన్ని కూడా ఏం చేయాలి, మన్ని మనం సెట్ చేసుకున్నప్పుడు కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడే ఆయన నుండి ఆ పవర్ మనలోకి వస్తుంది. కాబట్టి ఏకాగ్రతతో ఒకటే లక్ష్యం. ఇంకా మనమే అనుకోవాలి, నేను ఆత్మని మాట్లాడుకుంటున్నాను, ఈరోజు నేను శరీరంతో నాకు పని లేదు, నా మనసు బుద్ధితోనే పని ఉంది. నేను ఈ మనసు బుద్ధిని ఒకే చోట ఏకాగ్రం చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ శరీరంతో నేనేమి చూడటం లేదు, ఈ శరీరం వైపుకి నేను పెట్టడం లేదు, ఒకే బాబా వైపే నా దృష్టి ఉంది. నేను బాబానే చూస్తున్నాను, బాబాతోనే మాట్లాడుతున్నాను. ఈ శరీరాన్ని ఈరోజు నేను ఈ చేతుల్ని కానీ ఈ కాళ్ళు కానీ ఈ శరీరాన్ని కానీ నేను అస్సలు వాడను. దీన్ని టోటల్ నేను అలాగే దీన్ని ఉంచి నన్ను నేను వాడుకుంటాను. అంటే నేను ఆత్మని మనసు బుద్ధినితోనే నా పని నేను చేసుకుంటున్నాను, శరీరాన్ని నేను వినియోగం చేయటం లేదు. ఇలాగ మనం ఆయన నుండి అన్ని శక్తుల్ని తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మనం బాబా సమానం అవుతాం కదా. మనకి ఏవైతే చెడు కళలు వస్తాయో, ఏవైతే చెడు సంకల్పాలు వస్తాయో అవన్నీ కూడా సమాప్తి అయిపోతాయి. 1 నెల రోజులు మీరు ఇలా కూర్చుని యోగం చేశారనుకోండి, తప్పకుండా మనకి దీని నుంచి ఏదొస్తుంది అన్నది, ఎలాగ శక్తి వస్తుంది, మన నెగిటివ్ అనండి లేక మనకి వ్యర్థ ఆలోచనలు, అపవిత్రమైన ఏదైతే కళలే కావచ్చు, సంకల్పాలే కావచ్చు, ఏవైనా సరే సమాప్తి అయిపోతాయి. అది మీరు ఇది చేసి చూడండి నెలలు, తప్పకుండా దీని యొక్క అనుభవం మీకు అవుతుంది అన్నారు. ఇప్పుడు అందరూ కూడా ఎలాగంటే శరీరాన్ని వాడుకోకుండా ఓన్లీ మీ మనస్సు బుద్ధిని, నేను ఆత్మని, నా మనస్సు బుద్ధిని నేను ఇప్పుడు వినియోగించుకుంటూ బాబాతో నేను సంబంధాన్ని జోడించుకుంటున్నాను. स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप मैं आत्मा हूँ। पवित्र स्वरूप सुख स्वरूप आनंद रूप मैं आत्मा हूँ, आत्मा हूँ। निराकार की मैं पहचान, बिंदु स्वरूप में स्वरूप में आत्मा हूँ। शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप में आत्मा हूँ। दीप में जैसे ज्योति है, सीप में जैसे मोती है, अंबर में जैसे तारे, फूलों में खुशबू होती है, भ्रिकुटी बीच में विराजमान, रूप अनूप में आत्मा, परम पिता की मैं संतान, ज्योति स्वरूप में आत्मा हूँ।
स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप मैं आत्मा हूँ। देह नहीं मैं देही हूँ, तन के गृह में गेही हूँ। शिव की प्यारी तन से न्यारी आत्मा सभी की स्नेही हूँ। दिव्य गुणों की मैं हूँ खान, दिव्य स्वरूप में आत्मा हूँ। परम पिता की मैं संतान, ज्योति स्वरूप में आत्मा हूँ। शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप में आत्मा हूँ। ब्रह्म से मैं अवतार लिए, देह का मैं आधार लिए। सृष्टि मंच पर अभिनय करती मैंने जन्म कई बार लिए। साथी मेरा सर्वशक्तिमान ज्ञान स्वरूप में आत्मा ज्योति स्वरूप में आत्मा हूँ। शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप में आत्मा हूँ। पवित्र स्वरूप सुख स्वरूप आनंद रूप में आत्मा हूँ। आत्मा हूँ शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप में